కడప జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. నాయకులు పోటాపోటీగా ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. దీంతో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. తమకు పట్టణ గ్రామాల్లోకి వేరే పార్టీ నాయకులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎన్నికలు వస్తున్నాయంటే చాలా గ్రామాల్లో గొడవలు మొదలవుతాయి. కొన్ని తరాల నుంచి ఇక్కడ గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి. దానికి తోడు ఫ్యాక్షన్ కూడా ఎక్కువగా ఉండేది ఈ నియోజకవర్గంలోనే. అయితే ఇంతకాలం తలపడిన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఒక్కటి కావడంతో గొడవలు ఉండవని అందరూ భావించారు. కానీ వైసీపీ నుంచి బరిలో దిగిన సుధీర్ రెడ్డి దూకుడు పెంచారు. వైసీపీ అక్కడ ఉన్న సానుకూలతను అనుకూలంగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోతుంది. దీనిని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలంలోని 9 గ్రామాలు మొదటి నుంచి ఆదినారాయణ రెడ్డి ఆధీనంలోనే ఉంటున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ గ్రామాల్లో పోలింగ్ ఏకపక్షంగా జరుగుతుంది. దానిని అడ్డుకోవడం కోసం గతంలో చాలా ప్రయత్నాలు కూడా జరిగాయి. గొడవలు జరిగాయి, కానీ పోలింగ్ ని మాత్రం ఆపలేకపోయారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో పట్టు సాధించడం కోసం వైసీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సున్నప్రాలు పల్లెలో కొందరు నాయకులు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. వారే వైసీపీ నాయకులను సుధీర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని తమ ఊరికి రావాలంటూ పిలిచారు. దీంతో వీరిద్దరు నాయకులు అక్కడికి వెళ్లడానికి 3 రోజుల క్రితం పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే రాత్రి టీడీపీ నాయకులు కూడా ఆ గ్రామాల్లో ప్రచారం చేసుకోవడం కోసం పర్మిషన్ కావాలంటూ పోలీసుల్ని అడగడంతో ఈ రోజు ఉదయం నుంచి 2 పార్టీల నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. పర్మిషన్ తీసుకున్నా కూడా టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి. ఈ పొద్దు నేను ఆ ఊరికి క్యాన్వాస్ పోవాలి, సునపరాలపల్లె విలేజ్కి నేను క్యాన్వాస్ పోవాలని ఒక అర్జీ పెట్టుకున్నాను. లెటర్ ఇచ్చాను. 2 టైమ్స్ ఇచ్చాను. 2 టైమ్స్ ఇచ్చిన తర్వాత 20 ఈరోజు పోవచ్చు, 2వ తేదీ పోవచ్చు అని నాకు డిఎస్పీ గారు షరతులతో కూడిన లెటర్ ఇచ్చారు. తర్వాత ఏం పరిణామాలు జరిగినాయంటే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి రాత్రి అదే ఊర్లో చర్చలు జరిగినాయి. విఫలమైనాక రాత్రి 12 గంటలకు ఇద్దరు మేము అదే ఊర్లో క్యాన్వాస్ తిరుగుతామన్నారు. మీకందరికీ తెలుసు ఈ 2 కుటుంబాల వల్ల ఎంతమంది నాశనం అయిపోయినారు. ఈ 2 కుటుంబాలు తిరగమని మేము అంటున్నాం. అదే విలేజ్లో మీరు తిప్పండి, మేము మళ్ళీ పోతాం, రెస్పాన్స్ ఏముంటుందో చూస్తామని ఉన్నాం. కానీ పోలీసు వారు మాకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. డిఎస్పీ గారు ఎస్పెషల్లీ మాకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. 2 పార్టీల నాయకులు సమన్వయంతో ఉండాలని కోరుతున్నారు పోలీసులు. నాయకులు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఎన్నికలు జరుపుతామంటున్నారు పోలీసులు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఉంటే 2 పార్టీల నాయకుల పైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతోనే 2 పార్టీల నాయకులను అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశామంటున్నారు జమ్మలమడుగు డిఎస్పీ కృష్ణ. ఈరోజు సున్నపరాలపల్లిలో టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2 గ్రూపులు ఈ ఎలక్షన్ క్యాన్వాస్ గురించి రాగానే ఒకేసారి వస్తే రాధార్ బాబుతో 2 వర్గాలని హౌస్ అరెస్ట్ చేసినాము. ఇప్పుడు మాకు సహకరించిన పోలీస్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మాకు సహకరిస్తే ఈ ఎలక్షన్ కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీలు కూడా మేము మా మీరు సహకరించి ప్రశాంతంగా జమ్మలమడుగులో ఎలక్షన్ జరగాలని. ఇక ప్రచారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఈ ఉద్రిక్తతలు ఏ రేంజ్కు చేరుతాయి అంటూ భయపడిపోతున్నారు అక్కడి జనం. అయితే పోలీసులు మాత్రం అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటున్నారన్న విమర్శలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.